దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మన ధ్యానము నిమిత్తము కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ధ్యానం చేద్దాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. చాలండి, హల్లెలూయా. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, యెహోవా చెరలో నుండి మనల్ని రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను. అన్యజనులు మనల్ని చూసి యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేస్తునని చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం ఆనంద భరితులమైతిమి అని దేవుని ప్రజలు సంతోషిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు మీకు నవ్వొచ్చింది? ఎప్పుడు మీ నోటి నిండా నవ్వొచ్చింది? నవ్వుకున్నారు? ఎప్పుడు తృప్తిగా ఆనందించారు? ఎప్పుడు సంతోషించారు? అంటే వాళ్ళు చెప్తున్నారు, చెరలో నుండి దేవుడు మమ్మల్ని విమోచించినప్పుడు మేము కలగని వారి వలె ఉన్నాం. మేమా ఇలాంటి చెరలో నుండి బయటకు వచ్చింది, ఇలాంటి సమస్యల నుండి బయటకు వచ్చింది, ఇలాంటి ఇనప కట్ల నుంచి బయటకు వచ్చింది. మా బ్రతుకులా మరలా ఒక నూతన వెలుగును చూస్తున్నాయి అని మేము ఆశ్చర్యపోయాం. మనసారా దేవునిలో నవ్వుకుని సంతోషించాం. మా నోటి నిండా మా దేవుడు మాకు నవ్వు పెట్టాడు అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ చెర నుండి విడిపించబడిన వారు సంతోషముతో నవ్వుకుంటూ స్తోత్రధ్వనులు చేస్తూ ఉండగా వారిని చూసిన అన్యజనులు అన్నారట, ఆహా, వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా. ప్రియులారా, అన్యజనులు మన కొరకు మాట్లాడే రోజులు వస్తాయి. అన్యజనులు నిన్ను చూసి సాక్ష్యం ఇచ్చే రోజు వస్తుంది. అన్యజనులు నిన్ను గూర్చి మాట్లాడతారు. వీరు నమ్ముకున్న దేవుడు వీరి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు అని అన్యజనులు నిన్ను గూర్చి, నువ్వు కాదు నిన్ను గూర్చి అన్యజనులు, దేవుని ఎరగని ప్రజలు మాట్లాడే రోజులు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, నిజమే, మన నోటి నిండా నవ్వు అనేది సాధారణమైన విషయం కాదు. నా మాట అర్థం చేసుకోండి. నవ్వండి అంటే ఎవరైనా ఆటోమేటిక్గా నవ్వచ్చు. కాస్త పళ్ళు బయటికి పెడితే నవ్వినట్టే ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు ఒకరు పైకి నవ్వవచ్చు కానీ హృదయంలో దుఃఖం ఉండవచ్చు అంటున్నాడు. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, చదవవసరంలా, 14-13లో ఉన్నది. ఒకరు పైకి నవ్వచ్చు కానీ హృదయంలో దుఃఖం ఉండవచ్చు అంటున్నాడు. ప్రియులారా, నా దేవుడు పైకి నవ్వే మన కృత్రిమమైన నవ్వును చూసేవాడు కాదు. ఎలా ఉన్నారు బ్రదర్? చాలా బాగున్నాను బ్రదర్. ఎలా ఉన్నాక? చాలా బాగున్నానయ్యా, బాగున్నానయ్యా, సంతోషంగా ఉన్నానయ్యా అని చెప్పుకు తిరుగుతున్నామే కానీ గుండెల్లో ఎవరికి చెప్పుకోలేని దుఃఖాన్ని దిగమింగుకొని బ్రతుకుతున్న సహోదరుడా, దిగమింగుకొని బ్రతుకుతున్న సహోదరి, ఇదిగో నీవు పైకి నవ్వుతూ బ్రతుకుతున్నావు, గుండెల్లో దుఃఖాన్ని పెట్టుకున్నావు. నీ నవ్వును కాదు, నీ దుఃఖాన్ని చూస్తున్న దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు, మనసారా మాట్లాడుతున్నాడు. నువ్వు చెర నుండి విడుదల పొందే రోజులు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అనారోగ్యపు చెర అయినా, అది ఆర్థిక పరమైన చెర అయినా, అవమానాల చెర అయినా, సమస్యల చెర అయినా, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో ఆ బంధకాల నుండి దేవుడు బయటకు తీసుకుని రాబోతున్నాడు. ఆయన నిన్ను బయటకు తీసుకొచ్చినప్పుడు
మనసారా నవ్వుకోబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనసారా సంతోషించబోతున్నావు, మనసారా నవ్వుకోబోతున్నావు. నీ నోటి నిండా నవ్వు పెట్టబోతున్నాడు. నిన్ను చూసిన అన్యజనులు దేవుడు వీరికి గొప్ప కార్యాలు చేశాడని సాక్ష్యం ఇవ్వబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల పైకి నవ్వుతూ గడిపేస్తున్నావు. ఇప్పటిదాకా పైకి నవ్వుతూ కేరింతలు కొడుతున్నట్లు కనబడుతూ నవ్వేస్తున్నావేమో. మా కుర్రోళ్ళు అనేవారట, మీ ఓనర్ అంటే ఎప్పుడు చూసినా హుషారుగా ఉంటాడు, ఏమీ సమస్యలు లేవనుకుంటా అనేవారట. వాళ్ళు చెప్పారంట, మా ఓనర్కున్న సమస్యలు చెప్తే మీరే నీరసం అయిపోతారని చెప్పేవారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, పైకి నవ్వేస్తాం, పైకి తక్కువ కాకూడదని కనబడతాం. గుండెల్లో దుఃఖమన్నా పైకి చిరునవ్వులు నవ్వుతూ తిరుగుతాం. మరికొంతమంది అయితే దేవుని కార్యాల కొరకు ఎదురు చూడకుండా, దేవుడు చేసే అద్భుతాల కొరకు ఎదురు చూడకుండా, దేవుని సహాయం కోరుకోకుండా తమంతట తాము సంతోషపడాలని ప్రయత్నం చేస్తారు, తమంతట తాము ఆనందించాలని ప్రయత్నం చేస్తారు. ఆ భాగంలో కొంతమంది త్రాగుబోతులుగా బ్రతుకుతారు, కొంతమంది తిరుగుబోతులుగా బ్రతుకుతారు, కొంతమంది జూదాలకు బానిస అవుతారు, మరి కొంతమంది ఇష్టానుసారంగా బ్రతుకుతారు. ఎందుకయ్యా త్రాగుతున్నావు, ఎందుకయ్యా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నావు, ఎందుకయ్యా చెడు తిరుగులు తిరుగుతున్నావు, ఎందుకయ్యా ఇష్టానుసారంగా నువ్వు కష్టమంతా తీసుకెళ్ళి ఆ వ్యసనాల్లో పెడుతున్నావు అంటే వాడు అంటాడు, నీకేం తెలుసయ్యా, కాస్త సంతోషిద్దామని. ఏమంటాడు? కాస్త సంతోషిద్దామని. నేను అంటున్నాను, తాగుడులో సంతోషం లేదు, మత్తు పదార్థాల్లో సంతోషం లేదు, తిరుగుళ్ళలో సంతోషం లేదు, జూదాలలో సంతోషం లేదు. సంతోషం యేసుక్రీస్తులో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ బ్రతుకును విడిపిస్తే, చెర నుండి నేను బయటికి తెస్తే మనస్సారా నవ్వుకుంటావు, సంతోషిస్తావు. హల్లెలూయా. మగోళ్ళేమో కష్టార్జితాన్ని బూడిద పాలు చేసి అలా బ్రతుకుతుంటే, కొంతమంది సిస్టర్స్ ఏమో సంతోషాన్ని సంపాదించుకోవాలని చెప్పి ప్రియులారా రకరకాల ప్రోగ్రాములు చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సినిమాలకు అలవాటు పడ్డవారు కొంతమంది, సీరియల్కి అలవాటు పడ్డవారు కొంతమంది, కామెడీ షోలకి అలవాటు పడ్డవారు కొంతమంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఒక చోట ఒక సేవకుడు ఇలాగ మాట్లాడుతున్నాడు, నీకు కామెడీ షోలో సంతోషం ఉండదమ్మా, తాత్కాలికమైన సంతోషమే దేవుడే నీకు సంతోషాన్ని ఇస్తాడని మాట్లాడుతుంటే, ఆ కామెడీ షోలకి అలవాటు పడ్డారంటగా అన్నాడు. అక్కడ కూర్చున్న పిల్లోడు అన్నాడు, కామెడీ షో అంటే ఏంటనుకుంటున్నారు, జబర్దస్త్ అన్నాడు. అవునంట, నిజమేనండి, ఏంటి అలా సీరియస్గా చూస్తున్నారు, స్తోత్రం చెప్పండి. మాకేం తెలుసు అన్నట్టు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు అన్నారు, ఊరే నీకెలా తెలుసురా అన్నాడు. జబర్దస్తే కాదు, దాని కింద ఇంకో పేరు ఉంటుంది పాస్టర్ గారు అన్నాడు. ఏంట్రా అంటే, ఖతర్నాక్ కామెడీ షో అన్నాడు. దేవునికి స్తోత్రం. ఊరే నీకెలా తెలుసురా అన్నాడు. నాకే కాదు, మా అమ్మకు కూడా తెలుసు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధమ్మ నువ్వు చూస్తావా అన్నాడు. సండే స్కూల్లో అక్క ఎరగొట్టేస్తుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమ్మ, ఆ పేరు ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే మన్నించండి. పరిశుద్ధమ్మ అక్క సండే స్కూల్లో ఎర్రగొట్టేస్తుంది, ఉజ్జీవంగా పాటలు పాడుతుంది, ఆరాధన చేస్తుంది, చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తుంది. పాస్టర్ గారు వస్తే వంగి వందనాలు చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరో పరిశుద్ధమ్మ అక్క కామెడీ షో కూడా ఎర్రగొట్టేస్తుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధమ్మ అక్క నువ్వు కామెడీ షో చూస్తావా అన్నాడు పాస్టర్ గారు. ఊరికే సంతోషం కోసం అన్నదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిగ్గుండాలి కదండి, చర్చిలో కూర్చుంటున్నావు కదా, దేవుని కార్యాలు చేస్తున్నావు కదా, నువ్వెందుకమ్మా అలా చూస్తున్నావు అని అంటే, ఆయన్ని నెత్తి మీద కొడుకొచ్చి ఈడన్నీ అబద్ధాలే చెప్తాడు అన్నదట. దేవునికి స్తోత్రం. ఇంకెవరి లోకువా అయితే ఆయన లోకో లేకపోతే వీళ్ళ లోకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ అబద్ధాలే చెప్తాడని ఒకటి ఇచ్చిందట. పిల్లోడు అన్నాడు, ఓయ్ కొడతావేంటి, నేనేం అబద్ధం చెప్పలా, మొన్న ఆదివారం ఏం చెప్పావు సండే స్కూల్లో, అబద్ధం చెప్పకూడదు, దేవుడు కొడతాడని చెప్పావు కదా, నువ్వు చెప్పిందే చెప్తున్నాను, అబద్ధం కాదు, నువ్వు కూడా చూస్తున్నావు కదా అన్నాడు. దేవుని స్తోత్రం. సిగ్గుపడిపోతాం. దేవుణ్ణి సిగ్గుపరచొద్దు. దేవునికి ఘనత తెచ్చేలాగా బ్రతుకుదుముగాక, దేవుని ఘనపరుస్తూ బ్రతుకుదుముగాక. నలుగురు మధ్య అయినా, నాలుగు గోడల మధ్య అయినా దేవునిని ఆనందపరిచే జీవితము జీవించుదుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. మొదట భర్త దేవుణ్ణి నమ్ముకున్నాడు,
దేవుని నమ్ముకున్నాడు. భార్యతో చెప్పాడు, అమ్మా నిజమైన దేవుడు నేను తెలుసుకున్నాను, సత్యదేవుని నేను తెలుసుకున్నాను, నేను ఇక నుంచి ఆయన్నే ఆరాధిస్తాం అనుకుంటున్నాను అని చెప్పాడు. భార్యగా ఆమె అంది, నువ్వెవరిని ఆరాధిస్తావో నేను ఆ దేవుణ్ణి ఆరాధిస్తాను, నిజమైన దేవుడు సత్యదేవుడు మాట్లాడుతున్నాడు అంటున్నావు కదా, నేను ఆయన్ని ఆరాధిస్తానని వాళ్ళు కలిగిన ఆచారాలు పద్ధతులు అన్నీ వదిలిపెట్టి జీవం కలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్నారు. వెంబడిస్తుండగా దేవుడు వాళ్ళతో మాట్లాడాడట. మాట్లాడితే అన్నాడట, నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడు. అప్పటికే భార్య గొడ్రాలు, సంతానం లేదు, పెళ్ళై చాన్నాళ్ళయింది, భార్యకు పిల్లలు లేరు. ఆ మాట అనేటప్పటికల్లా అతను చాలా సంతోషపడ్డాడు. ఆహా, నన్ను ఆశీర్వదించడమే కాకుండా నాకు బిడ్డనిస్తానంటున్నాడమ్మా అని చెప్పాడు. అంతకంటే సంతోషం ఏముందయ్యా, ఆయనే నమ్ముకుందామని చెప్పింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బ్యాటరీ స్లో అయిపోయినట్టుంది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే నమ్ముకుందాం, ఈ ఆచారాలు పద్ధతులు మనకెందుకు, మనల్ని దీవించే దేవుడినే నమ్ముకుందామంటే భార్య భర్త ఇద్దరు కూడా ఆయన్నే నమ్ముకున్నారు. నమ్ముకుని ఇంచుమించు 23-24 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. కాస్త సంపాదన పొరలయ్యారు, ఆర్థికంగా ఎదిగారు, కొంచెం ఆస్తులు అంతస్తులు సంపాదించుకున్నారు, పనివాళ్ళు కూడా వాళ్ళకి ఏర్పాటు చేయబడ్డారు, బాగానే దీవించబడ్డారు. కానీ సంతానము లేదు. ఏం లేదు? సంతానము లేదు. అప్పుడప్పుడు అడుగుతుంది, ఏమయ్యా దేవుడు నిజంగా పిల్లని బిడ్డనిస్తానన్నాడా? నిజంగా నువ్వు విన్నావా? నిజంగా నువ్వు విన్నావా? బిడ్డనిస్తానన్నాడా? ఏదో ఆయన నమ్ముకుంటే మనల్ని దీవిస్తాడు, బిడ్డనిస్తాడన్నావు. ఇదిగో మన ఆచారాలు వదిలిపెట్టాం, మన అలవాట్లు వదిలిపెట్టాం, మన కట్టుబాట్లు వదిలిపెట్టాం, ఆయన్నే నమ్ముకున్నాం. ఇప్పుడు 23-24 సంవత్సరాలు అయిపోయింది నమ్ముకొని, ఏమీ లేదు. ఏంటయ్యా పరిస్థితి అంటే అడిగింది, ఏమయ్యో నువ్వు నిజంగా విన్నావా? బిడ్డనిస్తాను అన్నాడా అంది. వెంటనే అతను అన్నాడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుకో. ఒకరోజు నేను ఇంట్లోకి వచ్చి ఏడుస్తున్నాను, అయ్యా మాకు ఆస్తి ఇచ్చో అన్నీ ఇచ్చో బిడ్డనిస్తానో ఇవ్వలేదు అని ఏడుస్తున్నాను ఒంటరిగా. ఒక రాత్రి గబ ఆ దేవుడు దిగి వచ్చి నా గదిలోకి వచ్చాడు, చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టు, నీ వల్ల అవుతుందా అన్నాడు. అయ్యి బాబోయ్, ఆకాశ నక్షత్రాలు నేను ఎలా లెక్క పెట్టగలనయ్యా, నా వల్ల కాదు అన్నాను. నీ సంతానాన్ని అలా చేస్తాడు. చప్పట్లు కొట్టు, హల్లెలూయా. నీ సంతానాన్ని అలాగ చేస్తాను అన్నాడు. ఆయన అన్నాడు అంటే చేసి చూపిస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పేరు అబ్రహాము, భార్య పేరు శారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా, చాలా ఆస్తిపరులు అయ్యారు కదా. అలాగ దేవుని కొరకు ఎదురు చూస్తున్న దినాల్లో వాళ్ళ ఇంట్లో పనివాళ్ళు ఉండేవారు. ఒక పని పిల్ల అస్తమాట్లు శారా గారితో మాట్లాడుతూ ఉండేది. అమ్మగారు అన్నీ బాగున్నాయి, దేవుడు బిడ్డనిస్తాడన్నారు, బిడ్డ కలగలేదేటండి, చాలా బాధ అవుతుంది అమ్మగారు, మిమ్మల్ని చూస్తే గుండె తరిక్కుపోతుంది అమ్మగారు, మీ కష్టం ఎవరికీ రాకూడదని అమ్మగారు అంటే, ప్రియులరా 4 మంచి మాటలు చెప్తే ఆడవాళ్ళు అన్నీ చెప్పేస్తారంటగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పేస్తా ఉంది. మీ అయ్యగారితో మాట్లాడాడే, ఏదో ఒక రోజు మాకు బిడ్డలు ఇస్తాడన్నాడు, మీ అయ్యగారు చెప్పాడు, ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టన్నాడంట, ఇది ఒక బిడ్డను కూడా ఇస్తాడులే అంటే ఆమంది, ఏమో నాకు కానీ పెళ్ళయి ఉంటే, నాకు కానీ బిడ్డ పుట్టుంటే నా బిడ్డను మీకు ఇచ్చేసేదాన్నమ్మా. అమ్మా ఇదిగో ఈ బిడ్డను నీవే తల్లి అనుకో అమ్మా అని నా బిడ్డను నీ ఒడిలో వేసేదాన్నమ్మా అంది. దేవుని స్తోత్రం, ఎంత చక్కగా మాట్లాడతారో, హల్లెలూయా. అప్పుడు ఈ శారాకి ఒక అనుమానం వచ్చింది, నిజమే కదా, నా భర్తకు బిడ్డనిస్తా అన్నాడు దేవుడు, నాకేమో వయసు అయిపోయింది, ఆరోగ్యం పాడైపోయింది, ఇప్పుడు నాకు ఆ శక్తి ఓపిక ఆరోగ్యం లేదు, ఒకవేళ ఈమె ద్వారా నా బిడ్డ పుడితే ఆ బిడ్డ నాదే కదా అని ఆలోచించుకొని ఒకరోజు ఒంటరిగా ఉన్నప్పుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళంది, అయ్యా మన ఇంట్లో ఒక పని పిల్ల ఉంది కదా, పేరు హాగరు. ఏ గారు? హాగరు. మంచి పిల్లయ్యా, చాలా ప్రేమగల పిల్లయ్యా, ఎంత మంచిదో అంది. అవును కదా అన్నాడు. మరి ఏమనుకోవద్దు, ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటావా అన్నది. ఎన్ని అవుతున్నారు, దేవునికి స్తోత్రం. అయ్యో అలాంటి భార్య నాకు లేదని అంటావా? దేవునికి స్తోత్రం. ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా అంది. ఆ అమ్మాయికి బిడ్డ పుడితే నాకు ఇస్తుందట. దేవుడు
నీకు సంతానం ఇస్తానన్నాడు, నీకు పుట్టిన బిడ్డ నాకు కాకుండా పోతుందా? నేనే తల్లిని కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగింది. అన్నయ్య ఏమనాలి? చెప్పు తెగిపోద్దే. భార్య భర్తల బంధం అంటే అంత ఈజీ అనుకున్నావా? దేవుడు కలిపిన వారిని మనుషులు వేరు చేయకూడదు. మనుషుల యొక్క కోరికలు, ఆశలు వేరు చేయకూడదు. దేవుడు ఇస్తున్నాడు, ఏదో ఒక రోజు ఇస్తాడు. కంగారు పడుకో, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక అని తిట్టాలా లేదా? స్తోత్రం చెప్పండి. తిట్టాలా లేదా? అబ్రహాం అనే అంటాడు, చేసుకోమంటావా? ఏమన్నాడు? చేసుకోమంటావా అని అడిగాడు. దేవునికి స్తోత్రం. అదేగా నేను చెప్పేది అంది. వైట్ డ్రెస్ తీసి టీ షర్ట్ వేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వైట్ షర్ట్ తీసి టీ షర్ట్ వేసాడు. పెళ్ళి అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాస్త నవ్వండమ్మ, టైం అయిందిలే కానీ. దేవునికి స్తోత్రం. వైట్ షర్ట్ తీసి టీ షర్ట్ వేసాడు. పెళ్ళి అయిపోయింది. హాగరు గర్భవతి అయిపోయింది. దేవునికి స్తోత్రం. వినండి, గర్భవతి అయిన హాగరు కంగారుగా నడుస్తుంది. ఒకరోజు షారా అంది, అమ్మా అలా తొందరపడి నడవకమ్మా, నువ్వు ఒట్టి మనిషివి కాదు అంది. వెనక్కి తిరిగి చూసి, పైనుంచి కిందకి చూసి వెళ్ళిపోయింది. ఆ చూపు చాలా అర్థాలు వచ్చేసినాయి షారాకి. చెప్పావులే, నువ్వు కూడా చెప్పేదానివేనా? నీకేమైనా ఇలాంటి అనుభవం ఉందా? నేను గర్భవతిని, నువ్వు గొడ్రాలువే, నువ్వు నాకు సలహా ఇస్తావా? నీ ముఖం, నీ బతుకు నువ్వు చూసుకో అన్నట్టుగా ఆ చూపులో అర్థము షారా గుండెలను తాకింది. కొంతమంది మాట్లాడరు, చూపులతోనే చంపేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది చూస్తే మనకే బ్రతుకు మీద అసహ్యం కలుగుతుంది, మనకే బ్రతుకు మీద ఆశ చచ్చిపోతుంది. అయ్యో, షారా గుండె అదిరిపోయింది. అమ్మో, ఏంటి ఇంత దారుణంగా మాట్లాడుతుంది, ఇంత దారుణంగా చూస్తుంది, ఈమె దృష్టికి నేను నీచురాలను అయిపోయానే. మొదటేమంది, నాకు బిడ్డ పుడితే నీకు ఇచ్చేస్తానంది. తీరా నా భర్తని ఇచ్చాను, బిడ్డ కలుగుతానికి దేవుడు గర్భం తెరిచాడు. తీరా ఇప్పుడు చూస్తే నీచురాలను చూసినట్టు చూస్తుంది, నీదొక బ్రతికే నన్ను చూస్తుంది, నువ్వెంత అని చూస్తుంది. అమ్మో, ఏంటి ఇలా మాట్లాడుతుందని ఒక రాత్రి షారా గుడారంలో కూర్చొని కన్నీరు కారుస్తుంది. ఏంటి ప్రభువా, నాకు తోడై ఉన్న నా జీవితంలో సగభాగమైన భర్త నీకు ఇచ్చానే, ఈమె ఇప్పుడు నన్ను నీచురాలుగా చూస్తుంది, అసహించుకుంటుంది, తేలిక చేసి మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఒంటరి దాన్ని అయిపోయాను. ఇలా బ్రతుకో. అయ్యో, చెప్పుకోవడానికి భర్త కూడా లేడు. ఎక్కడికి వెళ్ళాడు? చిన్నింటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? చిన్నింటికి వెళ్ళాడు. అయ్యో, చెప్పుకోవడానికి నాకు భర్త కూడా లేడే అని గుడారములో కన్నీళ్లు కారుస్తున్న షారా దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. త్వరగా 1, 2, 3 వచనాలు అయ్యారు. గొడ్రాల పిల్లలను కనని దానా, జయ గీతం ఎత్తి పాడు. ప్రసవ వేదన పడని దానా, జయ కీర్తన ఎత్తి ఆనందపడు. సంసారం చేస్తున్న ఆ పిల్లల కంటే విడవబడిన నీ పిల్లలు విస్తారం అవబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒంటరిగా ఏడుస్తున్నా, కుమిలిపోతున్న, గుండెలు బాదుకుంటున్న షారా దగ్గరికి దేవుడు దిగివచ్చి అంటున్నాడు, గొడ్రాల పిల్లలను కనని దానా, జయగీతం ఎత్తి పాడు, ఆనంద కీర్తన పాడు. ఎందుకు ప్రభువా? సంసారం చేస్తున్న ఆ బిడ్డ, ఆమె యొక్క బిడ్డల కంటే విడవబడ్డావే, త్రోసివేయబడ్డావే, హీనంగా చులకన చేయబడుతున్నావే, నీ బిడ్డలో విస్తారము కాబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఫస్ట్ టైం దేవుడు షారాతో మాట్లాడటం. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా భర్తతో మాట్లాడితే వెంబడించింది, ఇప్పుడు దేవుడు షారా కొరకు దిగి వచ్చాడు. షారా కొరకు దిగి వచ్చి షారాతో మాట్లాడుతున్నాడు. నీ సంతానము విస్తారం అవుతుంది, నీ గుడారపు తాళ్ళు పొడుగు చేయబడతాయి, దిగగొట్టిన మేకువలే నీవు స్థిరపరచబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నలుదిక్కలా విస్తరించబడతావు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా.
నీ సంతానము విస్తారం అవుతుందని దేవుడు మాట్లాడాడు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు మాట్లాడాడు. ఎవరా పర్వతం? అబ్రహాం అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వే నా సర్వం అన్నాడు. చిన్నింటికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. పర్వతాలు తొలగిపోతాయి. నేను ఉన్నానని ధైర్యం చెప్పేవాళ్ళు తొలగిపోతారు. అన్నా నీకు ఇక్కడ సేవ చేస్తే నీకు ఎదురు లేదన్నా, నేను కుడి భుజం అన్నవాళ్ళు అడ్రస్ ఉండరు. జీవం కలిగిన దేవుడు నీతో ఉంటాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు శారా గర్భాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీళ్లు తుడిచే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, బ్రతుకులను ఉద్ధరించే దేవుడు, ఉన్నత స్థానంలో నిలబెట్టగల దేవుడు. ఆయనను నమ్మి ఆయనను వెంబడిస్తూ వెనక్కి వెళ్లకుండా సంవత్సరాలు గడుస్తున్నా, 24 సంవత్సరాలు గడుస్తున్నా ఆయన్నే నమ్ముకొని ఆయనపై ఆధారపడి ఆయనను వెంబడిస్తున్న శారా దగ్గరికి దిగివచ్చిన దేవుడు ఈ రాత్రి దిగివచ్చి నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకో. ఎవరు లేరనుకుంటున్నావేమో, కష్టం చెప్పడానికి కూడా ఎవరు లేరనుకుంటున్నావేమో, నా బ్రతుకు ఒంటరిది అనుకుంటున్నావేమో, నేను ఎవరికి చెందనిదాన్ని అనుకుంటున్నావేమో, గుడారంలో కూర్చుని ఏడుస్తున్నావేమో, నీ దగ్గరికి దిగి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను విస్తరింపచేస్తాను, గొప్ప చేస్తాను. హల్లెలూయా. దేవుడు శారా గర్భాన్ని తెరిచాడు. అప్పుడు శారా అంటుంది, ఆదికాండము 21వ అధ్యాయం 5-6 వచనాలు చదివి ధ్యానం చేసి ముగించుకుందాం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. అప్పుడు శారా అంటుంది, దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. వినువారెల్లా నా విషయమై నవ్వుదురు, సంతోషపడతారని చెప్పింది. మరియు శారా పిల్లలకు స్తన్యము పాలిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పాడో, నేను అతన్ని ముసలితనమందు నేను అతనికి ముసలితనమందు కుమారుని కంటిని కదా అని సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము యొక్క భార్య శారా అంటుంది, దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒంటరితనంలో, దుఃఖములో, వేదనలో అల్లాడిపోతున్న బ్రతుకులో ఉన్న శారా బ్రతుకులో నవ్వు కలగజేసిన దేవుడు. అన్నా, అది చెడు వ్యసనాల వల్ల రాదు ఆ సంతోషం. నీ ఇష్టానుసారంగా బ్రతకడం వల్ల రాదు, ఇష్టానుసారంగా చూడటం వల్ల రాదు. దేవుడే నీకు నవ్వు కలగజేయాలి. హల్లెలూయా. చెర నుండి నువ్వు బయటకు వస్తావు, దేవుడు చెర నుండి నిన్ను బయటకు తీసుకొస్తాడు, నోటి నిండా నవ్వు పెడతాడు. శారాను నవ్వించిన దేవుడు, శారాకు సంతోషం ఇచ్చిన దేవుడు, ఆ దేవుడు నాకు నవ్వు కలగజేసినని సాక్ష్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తూ అంటున్నాను, సంతోషపడే రోజులు దగ్గరికి వచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పక్షంగా అన్య జనులు నిన్ను చూసి, అయ్యా వాళ్ళ బాధలు మేమే చూడలేకపోయాం, వాళ్ళ కష్టాలు మేమే చూడలేకపోయాం, దేవుడు వారి కొరకు గొప్ప కార్యాలు చేశాడు అని సాక్ష్యం ఇచ్చే రోజు మన మీదకి రాబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అల్లాడిపోతున్న దైవజనుడా, పరిచర్యలో అభివృద్ధి, దేవుని ఆశీర్వాదాలు, వాగ్దానాలు ఉన్నాయి, ఏవి వాటి నెరవేర్పు ఎక్కడా అని గుండెలు బాదుకుంటున్న దైవజనుడా, దేవుడు నీ సంతోషంలో, నీ పరిచర్యలో నవ్వు కలగజేయబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను విస్తరింప చేయబోతున్నాడు, నీ గుడారపు తాళ్ళు పెద్దవి చేయబోతున్నాడు, మేకులు దిగొట్టినట్లు నిన్ను స్థిరపరచబోతున్నాడు. ఆయన మాట్లాడితే నెరవేర్చి చూపించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శారా అంటుంది, దేవుడు సర్వశక్తిమంతుడు నాకు నవ్వు కలగజేశాడు అంటుంది. సంతోషము నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది, సమాధానము నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. ఎంతకాలం నువ్వు ఎక్కడో సంతోషాన్ని వెతుకుతావు? జీవం కలిగిన దేవుణ్ణి వెంబడించు, జీవం కలిగిన దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకో, జీవం కలిగిన దేవుని మాటలకు లోబడి బ్రతుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషము నిన్ను దర్శించే రోజు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాంతో చెప్తుంది, దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. వినండి, నేను ముగిస్తున్నాను. అబ్రహాముతో శారా చెప్తుంది, దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. మరి కలగజేయడా అంటున్నాడు. ఎవరు?
అబ్రహాం దేవుడు చెప్తే చెప్పింది చేసినట్టు చేస్తాడని చెప్పానుగా, దేవుడు వాగ్దానం ఇస్తే చేస్తాడని చెప్పానుగా, ఇదిగో నీ భార్య నీ కడుపును పుట్టిన బిడ్డకు పాలు ఇస్తుందని దేవుడు చెప్పాడని చెప్పానుగా. దేవుడు నవ్వు కలగజేయడా అంది. అన్నాడు. శారా అంది, నాతో కూడా మాట్లాడాడులే అంది. దేవునికి స్తోత్రం. నీతోనే కాదు, దేవుడు నాతో కూడా మాట్లాడాడు అంది. ఎప్పుడు మాట్లాడాడు అంది. ఒంటరినై గుడారంలో కూర్చొని కన్నీళ్లు కార్చి రోదిస్తూ నాది కూడా ఒక బ్రతుకేనని అల్లాడిపోతుండగా ఆదమర్చి వేదనలో కుమిలిపోతున్న నా దగ్గరికి దిగివచ్చి ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు, నాతో కూడా మాట్లాడాడు అంది. నేను ముగిస్తున్నాను. మరి నేను ఎక్కడికి వెళ్ళాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళాను అన్నాడు. చిన్నింటికి వెళ్ళావుగా అంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుని బిడ్డనని చెప్తూ, పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పట్టుకొని దేవుని వాక్యాన్ని కూడా వివరిస్తూ చిన్నిల్లు మధ్జిల్లు కొత్త ఇల్లు పుట్టిల్లు అనుకుంటున్నావా? జాగ్రత్త. దేవుడు లెంపకాయలు కొడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి బ్రతుకుదుముగాక, నీతి కలిగి బ్రతుకుదుముగాక, దేవునికి సాక్షులమై బ్రతుకుదుముగాక, దేవునికి పాత్రులుగా బ్రతుకుదుముగాక, దేవుని పిలుపుకు తగిన వారంగా, దేవుని దర్శనానికి తగిన వారంగా, దైవజనులు అన్నిటికు యోగ్యులముగా బ్రతుకుదుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెన్నిళ్ళు అంట, చెన్నిళ్ళు చెప్పు తీసుకొట్టద్దు అంటాడు కదా దేవుడు. అలా అనిపించుకోకుండా బ్రతుకుదుముగాక. దేవునికి స్తోత్రం. దయచేసి మెల్లగా లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం.